మాతృభాష వదిలేసినటువంటి దేశాలన్నిటి యొక్క హెచ్డిఐ ఇండెక్స్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అధపాతాళంలోకి వెళ్ళిపోయాయి. మనకు జపాన్ తీసుకుందాము, కొరియా తీసుకుందాము, చైనా తీసుకుందాము, జర్మనీ, ఫ్రాన్స్, ఇవన్నీ ఉన్నత స్థాయిలో ఉన్నాయంటే వాళ్ళ మాతృభాషలో వాళ్ళ ఉద్యోగాలు కానీ వాళ్ళ రీసెర్చ్ కానీ చేస్తున్నారు. పరభాష తీసుకున్నటువంటి భారతదేశం కానీ, లాటిన్ అమెరికాలో స్పెయిన్, పోర్చుగల్ నుంచి వచ్చినటువంటి భాషల వల్ల ఉన్నటువంటి లాటిన్ అమెరికా కానీ, ఉత్తర ఆఫ్రికా అరబ్ నుంచి వలస తెచ్చుకున్నటువంటి వేరే భాషతో ఉన్నటువంటి ఉత్తర ఆఫ్రికా కానీ అధపాతాళంలో మన హెచ్డిఐ ఇండెక్స్ ఉంది. కాబట్టి మనకు పురోగతి కావాలి, మన విశ్వగురు స్థానంకి మనం వెళ్ళాలంటే మన మాతృభాషను గౌరవించిన రోజే మనం వెళ్తాం. ఈ పెద్దాయన చెప్పిన మాటలు విన్నారు కదండి, ఇది పచ్చి అబద్ధం అండి. వీళ్ళు ఏం చేస్తారంటే జనాల్ని రెచ్చగొడుతూ ఉంటారు, వాస్తవాలు చెప్పరు. వీళ్ళకి ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది. వీళ్ళు దేశం దేశం అని మాట్లాడుతూ ఉంటారు కదా, నిజానికి వీళ్ళు దేశభక్తులు కారు, వీళ్ళు మతాభిమానులు. దేశం క్షేమం, వీళ్ళకి దేశం క్షేమం వెనకాతల వీళ్ళకి ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది, అది మతం. మతానికి మూలమైనటువంటి కులాన్ని కాపాడుకోవాలి, ఇది వీళ్ళ ప్రాధాన్యత. ఇక్కడ ఈ పెద్ద మనిషి ఇన్ని మాటలు చెప్పాడు కదండి, మాతృభాషని విడిచిపెట్టినటువంటి దేశాలన్నీ కూడా అధోపాతాళానికి వెళ్ళిపోయని చెప్తూ ఉన్నాడు కదా. సరే, మన దేశానికి వద్దామనండి. మన దేశంలో అసలు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? సుమారు 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని భాషలు ఉన్నాయి? రాష్ట్రానికి ఒక భాష కాదండి, భారతదేశ వ్యాప్తంగా ఇండియాలో 120కి పైనటువంటి భాషలు ఉన్నాయి. భారతదేశానికి ఒక అధికారిక భాష ఉండి అన్ని రాష్ట్రాలు అది మాట్లాడేటువంటి పరిస్థితే కనుక ఉండుంటే ఈయన చెప్పిన మాట నిజమై ఉండేది. కానీ ప్రతి రాష్ట్రానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి భాష ఉంది. అలాంటప్పుడు మాతృభాష అన్న ప్రస్తావన దేశవ్యాప్తంగా ఈయన ఎలాగ ప్రస్తావిస్తాడు? మీరు ఆలోచించండి. ఇది రెచ్చగొట్టడం కాదా? ఇది భారతదేశం అంతటికి మాతృభాష ఏమైనా ఉందా చెప్పండి మీరు. పోనీ హిందీ మాతృభాష, సంస్కృత మాతృభాష భారతదేశం అంతటికి, తెలుగు మాతృభాష కాదండి. రాష్ట్రాలకి ప్రత్యేకంగా కొన్ని మాతృభాషలు ఉన్నాయి, అది తెలుసుకోవటం మంచిది. ఇవన్నీ కూడా రెచ్చగొట్టడానికి చేసేటువంటి ప్రసంగాలు ఇవన్నీ కూడా. నిజానికి ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది మాతృభాషను అవలంబించకపోవడం కాదు, ఇదే బ్రాహ్మణులు సృష్టించినటువంటి కులవాదం, కులతత్వం ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ఈయన కొన్ని దేశాల గురించి చెప్పాడు చూడండి, చైనా కానీ, లేకపోతే జపాను, ఉత్తర కొరియా, అది ఇది అన్నాడు చూసారా. ఈ దేశాలన్నీ కూడా, ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇజ్రాయెల్ ఉందండి. ఇజ్రాయెల్ ప్రపంచంలో అన్ని దేశాల కంటే చాలా చిన్న దేశం. సింగపూర్ చాలా చిన్న దేశం, మలేషియా చాలా చిన్న దేశం. అవన్నీ కూడా భారతదేశం కంటే కొన్ని విషయాల్లోని మెరుగైన స్థితిలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ కులం లేదు, ఇది చెప్పాలి పెద్ద మనిషి. ఆ దేశాల్లోని కులం లేదు. అమెరికాలోని కానీ, బ్రిటన్లోని కానీ, ఫ్రాన్స్లోని కానీ అవి అభివృద్ధి చెందటానికి కారణం ఏంటంటే అక్కడ కులం లేకపోవడం. కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ అక్కడ కులం లేకపోయినా మరి ఎందుకు అభివృద్ధి చెందలేదంటే అక్కడ రీసోర్సెస్ లేవు. కాబట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది బ్రాహ్మణులు సృష్టించినటువంటి కుల వ్యవస్థ ఈ దేశాన్ని నాశనం చేసింది. కాబట్టి కుల ఉన్మాదాన్ని లేకపోతే కులతత్వాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు, యువత ఎప్పుడైతే విడిచిపెడతారో అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది. థ్యాంక్ యూ.